మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అంటే అది నేనే. సర్లే కానీ రీసెంట్ గా మా ఆడపడుచు వాళ్ళు దేవుణ్ణి చేసుకుంటానంటే మేము పోయినామని చెప్పాను కదా, అసలు మీకు గుర్తుందా? అయ్యో రామ, బగారన్నం కూడా వండిన, కానీ ఇగో ఈ మటన్ కూర వండే వీడియో పెట్టడమే మర్చిపోయినా. అంటే అప్పటికే మటన్ కొట్టుడు ఇంకా కాలేదన్నట్టు ఈ లోపు బగారన్నం వండేద్దామని చెప్పేసి వండిన. ఇగో కూర కూడా కొట్టుడు అయిపోయింది. ఇక నేనైతే మటన్ కూర పొయ్యి మీద ఎత్తాను, అది కూడా కట్టెల పొయ్యండు. మనం ఇంట్లో ఉండడమే అంతంత మాత్రం, అంటే నాకు కుకింగ్ పెద్దగా రాదు. అలాంటిది నాకు ఒక 8 కేజీల మటన్ కూర తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నువ్వే ఉండాలి అంటే అబ్బో పెద్ద సాహసమే కదా. ఓ పక్క నాకు టెన్షన్ మొదలైనా మరో పక్క నా సిక్స్త్ సెన్స్ యూ విల్ డూ అశ్విని, యూ విల్ డూ అంటూ నన్ను మోటివేట్ చేస్తుంది. ఏదైనా ఫంక్షన్ లో పోయినప్పుడు చాలా మంది తీరా తినే టైంకి ఎందుకు వస్తారో ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే పని చేయబడుతుందని. మీలో కూడా పని దొంగలు ఉన్నారా? అయితే ట్యాగ్ దట్ పర్సన్. నార్మల్ గా ఇంట్లో 1 కిలో కూర వండినప్పుడే ఉప్పు కారాలు ఎక్కువై మా ఆయనతో లొల్లేయేది. ఇప్పుడు ఇది 10 మంది తినేది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ వండిన. ఒక 15 కేజీల బగారన్నం, 2 మటన్ కూరలు వండేసరికి నా నడుం వంగిపోయింది. అరే రే చెప్పుడు మర్చిపోయినా, బోటి తలకాయ కూర కూడా వండినా, బట్ ఆ వీడియోస్ షూట్ చేయలేదు బికాస్ ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా. కూరలో ఒక చెమ్మ నీళ్ళు పోద్దాం అనుకున్నా, సరిపోయట్లేదని చెప్పి బిందెడు పోసిన. చాలా సేపు ఉడకబెట్టేసరికి కూర అంతా దగ్గరికి అయింది. మొత్తానికైతే మటన్ కూర మంచిగానే ఉంది. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. ఉంటా, బాయ్.